చీరాల కుప్పడం పట్టు చీరకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. వచ్చే నెల ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో చేనేత నేత కళాకారుల తరపున బాపట్ల జిల్లా కలెక్టర్ అవార్డు అందుకోనున్నారు. ఇంతకీ కుప్పడం పట్టు చీర ప్రత్యేకతలు ఏమిటో ఓసారి చూద్దాం. బాపట్ల జిల్లా చీరాల అంటే చేనేత వస్త్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్. మగ్గంపై పట్టు చీరలు నేయడంలో చీరాల నేత కళాకారులది అందవేసిన చెయ్యి. ఇక చీరాల కుప్పడం పట్టుచీరల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. చీరాల కుప్పడం పట్టుచీరలు వాటికవే సాటి. సంప్రదాయ మగ్గాలపై వీటిని నేస్తున్నారు. ఆలయ గోపురాల్ని పోలిన అంచు కుప్పడం పట్టుచీరల ప్రత్యేకత. దీన్ని అత్యంత నైపుణ్యంతో నేయాల్సి ఉంటుంది. తమిళనాడు, కేరళలో కూడా కుప్పడం పట్టుచీరలను నేస్తున్నారు. కానీ అక్కడ అంచు కేవలం 1 అంగుళం మాత్రమే ఉంటుంది. కానీ చీరాల కుప్పడం పట్టుచీరల అంచు 12 నుంచి 15 అంగుళాలు ఉంటుంది. ఇదే చీరాల కుప్పడం చీరల్ని ప్రత్యేకంగా నిలబెట్టింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ఇనిషియేటివ్లో భాగంగా గత జనవరిలో కేంద్ర బృందం చీరాలలో పర్యటించింది. ఇష్దీప్, డాక్టర్ దివ్య డింగ్రా క్షేత్రస్థాయిలో చీరాల కుప్పడం చీరల్ని పరిశీలించారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కుప్పడం చీరల ప్రదర్శనను తిలకించారు. కుప్పడం పట్టుచీరల ప్రత్యేకతల్ని తెలుసుకోవడంతో పాటు వాటి విక్రయాలు, చేనేత కార్మికుల జీవన స్థితిగతులను కేంద్ర బృందం తెలుసుకుంది. చీరాల కుప్పడం పట్టుచీరను నేషనల్ అవార్డుకు ఎంపిక చేసింది. జూలై 14న ఢిల్లీలోని భారత్ మండపంలో బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి ఈ అవార్డును అందుకోనున్నారు. చీరాల కుప్పడం చీరలకు మార్కెట్లో డిమాండ్ ఉంది. అన్ని వయసు వాళ్లను కుప్పడం పట్టుచీరలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా పూజా కార్యక్రమాలు, శుభకార్యాల్లో ఈ చీరలు కట్టుకోవడానికి మహిళలు ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఈ కళ అంతరించిపోతోంది. నేడు కేవలం 2 మగ్గాలకు ఈ కళ పరిమితమైంది. చీరాల కుప్పడం పట్టుచీరలకు జాతీయ స్థాయి గుర్తింపు లభించడంతో నేత కార్మికుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.